దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతూ ఉండడం, మరోవైపు శీతాకాలంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు తెరపైకి కొత్త డిమాండ్ వస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో కనీసం 2 సమావేశాలైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని తిరుపతి ఎంపీ డిమాండ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దేశానికి 2వ రాజధానిపై అనేక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడంతో ఇప్పుడు సర్వత్రా ఇది చర్చకు దారితీస్తోంది. అసలు దేశానికి 2వ రాజధాని అవసరమా, లేక కేవలం సమావేశాలు మాత్రం జరిపితే సరిపోతుందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. డీటెయిల్స్ ఈ స్టోరీలో. పురాణ ఇతిహాసాల కాలం నుంచి ఢిల్లీకి ఎంతో ప్రాశస్త్యం, ప్రాధాన్యత ఉంది. హస్తినాపురంగా, ఇంద్రప్రస్థగా ఢిల్లీ గతం నుంచి ఘనకీర్తి కలిగి ఉన్న నగరం. హర్షుడు, సుల్తానులు, మొగలాయిలు ఇలా ఎంతోమంది ఢిల్లీ కేంద్రంగా భారతావనిని పరిపాలించిన వారే. బ్రిటిష్ వాళ్లు సైతం దేశ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన పరిస్థితి వచ్చింది. అంతటి కీలకమైన, ప్రాముఖ్యమైన ప్రాంతం ఢిల్లీ. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత కూడా ఢిల్లీకి ఎనలేని ప్రాధాన్యత చేకూరింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీనే దేశ రాజధానిగా కొనసాగించారు. సుల్తానులు, మొఘలులు నిర్మించిన కట్టడాలు రాజధానిగా కొనసాగడానికి వీలు కల్పించాయి. క్రమేణా జనాభా పెరగడంతో ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి చాలా దూరంగా ఉన్న రాజధాని ఢిల్లీపై దక్షిణాది నేతలు అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువవడంతో పార్లమెంటు సమావేశాలు దక్షిణాన జరపాలని డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు దేశానికి ఢిల్లీ తర్వాత 2వ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్లున్నాయి. ఇప్పుడు కొత్తగా పార్లమెంటు సమావేశాలు జరపాలని డిమాండ్ వస్తోంది. ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో శీతాకాలం పార్లమెంటు సమావేశాలకు ఎంపీలు హాజరు కావడానికి ఇబ్బందులొస్తున్నాయి. ఇటీవల వాయు కాలుష్యం కూడా చలికి తోడైంది. దీంతో దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. కనీసం ఏడాదికి 2 సెషన్స్ అయినా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని ఆ లేఖలో ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇదే విషయాన్ని భాషాపాలిత రాష్ట్రాలు అనే పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ప్రస్తావించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణపై విశాల దృక్పథంతో ఉండాలని మాజీ ప్రధాని వాజ్పేయి సైతం చెప్పారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో గురుమూర్తి కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో రక్షణ శాఖకు చెందిన చాలా సంస్థలు ఉన్నాయి. దీంతో దేశ రక్షణ పరంగా హైదరాబాద్ చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ను చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఇలాంటి డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. రక్షణ పరంగా ఢిల్లీ, పాకిస్తాన్, చైనాలకు టార్గెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా 2వ రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేసుకోవాలని మేధావులు సైతం చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై ఇప్పటికీ మేధావుల్లో చర్చలు జరుగుతున్నాయి. 2వ రాజధానికి కావలసిన అర్హతలు అన్నీ హైదరాబాద్కు ఉన్నాయని నిపుణులు కూడా అంటున్నారు. పైగా రాష్ట్రపతి శీతాకాల విడిది హైదరాబాద్లోనే ఉంది. ఢిల్లీ వెలుపల రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక ప్రాంతం హైదరాబాదే కావడం విశేషం. దేశంలో పెద్ద కంటోన్మెంట్లలో ఒకటి హైదరాబాద్లోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ను 2వ రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే వచ్చింది.
దేశానికి రెండో రాజధాని కూడా ఉంటే బాగుంటుందనేది దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆనాడే అనుకున్నారని సమాచారం. హైదరాబాద్ రాష్ట్రంలో సైనిక చర్య అనంతరం దేశానికి రెండో రాజధాని అవసరాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్, హైదరాబాద్, సికింద్రాబాద్ను దీనికి సంబంధించి నాటి కేంద్ర మంత్రి విఎన్ గాడ్గిల్ పరిశీలన జరిపినట్లు అప్పట్లో వార్తలొచ్చినట్లు చెబుతున్నారు. నాసిక్ అంటే సికింద్రాబాద్ అనువైన ప్రదేశమని గాడ్గిల్ కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు ఆధారాలు చూపుతున్నారు కొంతమంది. ఆ తర్వాత పట్టించుకునేవారు లేనందున ఈ అంశాలు మూలన పడింది. 1950లో అంబేద్కర్ రెండో రాజధాని అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. అందుకు హైదరాబాద్ అయితేనే బాగుంటుందని కూడా సూచించారు. హైదరాబాద్కు రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయని అంబేద్కర్ ప్రస్తావించారు. మరోవైపు 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా హైదరాబాద్ను రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్ర ప్రాంతం నుంచి డిమాండ్లు వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే సహించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టింది. తాజాగా వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటు సమావేశాలైనా నిర్వహించాలని కోరడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చూడాలి మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో.